ఇవి చాలా బాగున్నాయి. నీ చేతికివి ఇంకా అందంగా ఉంటాయి తెలుసా. ఇలా ఇవ్వ. నువ్విక్కడికి ఎందుకు వచ్చావు? మనం గనక దొరికిపోయావంటే చాలా పెద్ద ప్రాబ్లం అవుతుంది. నేను పడ్డ కష్టం అంతా బురదలో పోసిన పన్నీర్ అవుతుంది. నీ ప్రేమలో పడి నేను ఇంత కష్టపడుతుంటే మరి నాకేంటి లాభం? ఏం చేస్తున్నావు నువ్వు? ఆ గాజులు ఎలా ఇవ్వు. మెల్లగా మాట్లాడు, లేదంటే బయట ఎవరైనా వింటారు. అత్తయ్య గారున్నారే, అప్పుడప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తారు. అస్మిత భోంచేయలేదు, వెళ్లి పాలిచ్చి రమ్మంది. మరేం పర్వాలేదు, తన నిజరూపం బయటపడే వరకు నేను తనకి సేవలు చేస్తుంటాను. చెప్పలేం కదా, సేవలు చేస్తున్నప్పుడు ఆధారం ఏమైనా దొరకచ్చేమో. నా గాజులు నాకు తిరిగివ్వు. ఇవ్వు. చూడు, నేను నీకు మర్యాదగా చెప్తున్నాను. ఇలాంటి పిచ్చి పిచ్చి చేష్టలు మాని మర్యాదగా ఆ గాజులు నాకివ్వు. నేను ఇవ్వను. ఈ గాజులు నావి. ఎవరై ఉంటారు? నీ కాబోయే మొగుడై ఉంటాడు. ఆగలేక వచ్చినట్టున్నాడు. వెళ్ళి తలుపు తీ. అస్మిత, ఇది లవ్లీ గొంతు. ఇప్పుడు నేనేం చేయను? తను తలుపు తీయకుండా ఇంతసేపు ఏం చేస్తుంది? అస్మిత, తలుపు తీయకుండా ఇంతసేపు ఏం చేస్తున్నావు? నేను బాత్రూంలో ఉన్నాను, అందుకే తెలియలేదు. క్షమించండి, చాలాసేపు మిమ్మల్ని నిలబెట్టినట్టున్నాను. కానీ నాకెవరో మాట్లాడినట్టు అనిపించింది. లోపలెవరైనా ఉన్నారా? మాట్లాడుతున్నానా? ఎవరొస్తారు? నాకిక్కడ తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు కదా. కానీ ఎవరో మాట్లాడడం నేను విన్నాను. అదా, ఇందాక మీరు తలుపు కొట్టినప్పుడు నేను మా అమ్మతో ఫోన్లో మాట్లాడుతున్నాను. ఒకవేళ మీరు నా మాటల్నే వినుంటారు. అది సరే, ఏదైనా పనుండొచ్చారా? నీకోసం పాలు తెచ్చాను. నువ్వు భోంచేయలేదు కదా, తీసుకో. అయినా మీకెందుకు శ్రమ? ఎందులో శ్రమే ఉంది? ఇప్పుడు మా అందరికీ నువ్వే సిమ్రాన్ అక్కయ్యవి. నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాకుంది, అవునా? అదీ కాకుండా సిమ్రాన్ అక్కయ్యకి పాలంటే చాలా ఇష్టం. పాలు తాగకపోతే తనకి నిద్రే పట్టదు. చాలా ఆనందంగా ఉంది లవ్లీ. నీకు నాకు సంబంధించిన ప్రతి విషయం నీకింకా గుర్తుంది. అవునక్క, మీ ప్రతి విషయం నాకు గుర్తుంది. నేను మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను, చాలా మిస్ అవుతున్నాను. ఏమైంది? ఏం కాలేదు. నువ్వు జాగ్రత్తగా ఉండు, అలాగే మర్చిపోకుండా పాలు తాగు. ఈ లవ్లీ నన్ను నిజంగా భయపెట్టింది. నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వంగా ఉంది మయూరి. ఇప్పటి వరకు నేను నీకు ఆడడం, ఇతరులను ఆడించడం మాత్రమే తెలుసు అనుకున్నా. కానీ ఇప్పుడు నీకు నటించడం కూడా వచ్చేసిందే. సరే, ఇక
నేను వెళ్ళొస్తాను. నిన్ను కలవటానికి మళ్ళీ వస్తాను. కిరణ్ 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 నా గాజులు! కిరణ్! ఈ ఈడియట్ నా గాజులు తీసుకెళ్ళిపోయాడు. ఇప్పుడు నేనేం చేయను? ఈరోజు నేను చాలా సంతోషంగా ఉన్నాను. ఈ ఇంట్లో ఇన్ని రోజులుగా ఉన్న లోటు ఈ రోజుతో తీరింది. అస్మిత, నీ చేతులు అలా బోసుగా ఉన్నాయేంటి? గాజులేవి? ఓయ్ హోయ్! ఏమయ్యాయి? పోగొట్టావా? లేదు, అది నేను స్నానానికి వెళ్ళినప్పుడు గాజులు తీసి పక్కన పెట్టాను, మర్చిపోయాను. ఓ, అవి పోగొట్టావని నేను కంగారు పడిపోయాను. నువ్వు భయపడ్డంలో అర్థం ఉంది. నేను కూడా స్నానం చేస్తున్నప్పుడు గాజులు తీసి ఇలాగే ఎక్కడో పెట్టేశాను. ఆ తర్వాత ఎంతో కష్టపడితేనే గానీ దొరకలేదు. ఏ లవ్లీ, నీకు తెలుసు కదా, అలా ఎక్కడ పడితే అక్కడ పెట్టేకు. మీనాక్షక్క కరెక్ట్ గా చెప్పింది. అత్తయ్య గారు ఆ గాజుల్ని నీకు ప్రేమతో ఇచ్చారు. అవి కేవలం గాజులే కాదు, అత్తయ్య గారి ప్రేమ, ఆశీర్వాదం. అవునా అత్తయ్య? లవ్లీ చెప్పింది అక్షరాల నిజం. అవి మా వంశపారంపర్య గాజులు. వాటిలో కేవలం మా ప్రేమ మాత్రమే లేదు, వాటిలో కుటుంబానికి సంబంధించిన అందరి ప్రేమ, ఆశీర్వాదాలు ఉన్నాయి. వెళ్ళు, వెళ్ళి వేసుకోనరా. అత్తయ్య గారు, నేను వెళ్ళి వంట పని చూస్తాను. వెళ్ళండి, మీరందరూ కూడా వెళ్ళండి. కమలా, నేను కిందికి వెళ్తున్నాను. నువ్వు వెళ్ళి దాన్ని కనిపెట్టు. ఇదేదో కొత్త నాటకం మొదలుపెట్టింది. ఫోన్ లిఫ్ట్ చేయి కిరణ్, లేదంటే మొత్తం నాటకానికి శుభం కాడు పడుతుంది. చెప్పు నా ప్రియతమా. కిరణ్, నేను నీకు చెప్పాను కదా, ఆ గాజులు తీసుకెళ్ళకు, ప్రాబ్లంలో పడతాను అని. ఇప్పుడు ఆ గాజులు వేసుకుని రమ్మంటున్నారు వాళ్ళు. ఇప్పుడు నేనేం వేసుకోవాలి? నీ తలకాయ? అంత కంగారు పడతావెందుకు నా ప్రియ సఖి? వెళ్ళి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పు, కిరణ్ గాజులు అమ్మేశాడని చెప్పు. నీకేమైనా పిచ్చి కింద? చూడు కిరణ్, నువ్వు అనవసరంగా నాతో ఆటలాడుకో, సరేనా? నాకిప్పటికిప్పుడే ఆ గాజుల్ని తీసుకొచ్చి ఇవ్వు, అర్థమైందా? నీ కోపం ఉందే, ఎలా ఉందో చెప్పనా? అచ్చం పండు మిరపకాయలా ఉంది. అయినా ఈ కిరణ్ నీకు తోడుండగా నీకేం తక్కువ? సర్లే, నేను నీకు అచ్చం అలాగే ఉండే నకిలీ గాజులు తెచ్చిస్తాను. ఏంటి, నకిలీ గాజులా? ఎవరైనా గుర్తుపడితే? నీకు నా మీద నమ్మకం లేదు కదూ ప్రియసఖి? ఈ కిరణ్ గాడు చేస్తే ఎవ్వరూ గుర్తుపట్టలేరు. చూడు కిరణ్, వీలైనంత త్వరగా నువ్వు వచ్చే, లేదంటే ఎవరైనా మళ్ళీ నన్ను అడిగారే అనుకో, అప్పటికప్పుడు నేను ఇంకో కట్టు కథ చెప్పలేను. ప్లీజ్ తొందరగా రా. అరే, నువ్వు ఫోన్ పెడితే కదా నేను ఇక్కడి నుంచి రావటానికి. దీనికి బాగా ఎక్కువైంది, కొంచెం కత్తిరించాలి.
ఓరి దీని తస్సాదియ్యా, ఇది నేను అనుకున్న దానికంటే చాలా పెద్ద కిలాడిలా ఉందే. ఎంత పెద్ద నాటకం ఆడుతుంది. నకిలీ గాజులు చూపించి ఇంట్లో వాళ్ళని పిచ్చోళ్ళం చేయాలనుకుంటున్నావా? నేను నిన్ను పిచ్చిదాన్ని చేస్తాను చూడు. అను, నువ్వు ఇక్కడ కూర్చో, నేను షేవ్ చేసుకుంటాను. నాన్న, నేను కూడా గడ్డం గీసుకుంటాను. అను, పిల్లలు షేవ్ చేసుకోకూడదు. ప్లీజ్ నాన్న, నేను కూడా చేసుకుంటాను. అను, ప్లీజ్ నాన్న, ఒక్కసారి కొంచెం ప్లీజ్. నీ స్కిన్ పాడవుతుంది. ఏం పాడవదు. బాబు అన్ను, ఇలా కూర్చో. అన్ను పెద్దవాళ్ళలాగా గడ్డం గీసుకుంటాడన్నమాట. పెద్దవాడు అయిపోయావా? నాన్న క్రీమ్ పూసుకొనివ్వట్లేదు. ఇంకా నేను గడ్డం ఎలా చేసుకుంటాను? ఆ క్రీము గీము వదిలేయ్, నేను నీకు గడ్డం గీస్తాను. ఎలా చేస్తానో చూస్తుండు. నిజంగా? ఆ ఇదిగో చూడు, అన్ను గడ్డం, అన్ను బాబు మీసాలు. ఇప్పుడు చూడు ఎంత పెద్దవాడైపోయాడో. అవునా? నేను ఇప్పుడే వెళ్ళి లక్కీ అన్నయ్యకి చూపించేస్తాను. కమల, నువ్వు చూసుకున్నంత జాగ్రత్తగా అన్నుని నేను కూడా చూసుకోలేను. థ్యాంక్స్. భలేవాళ్ళు సార్. అన్నుని సంతోష పెట్టడంలో నాకు కూడా చాలా సంతోషం ఉంది. అందులో నా గొప్పతనం ఏం లేదు. ఓ నామతి మండ, నేను ఏ పని చేయడానికైతే ఇక్కడికి వచ్చానో అది నేను మర్చిపోయాను. ఇక నేను వెళ్తాను సార్. వచ్చింది ఒక పనికైతే చేసేది ఇంకో పని అన్ని. కమల, ఏంటి హడావుడి? ఇప్పటి వరకు ఎక్కడున్నావు? ఎంతసేపటి నుంచి వెతుకుతున్నాను. ఒక ముఖ్యమైన విషయం చెప్పడానికి నేను నీ దగ్గరికే వస్తున్నాను. నేను చెప్పే రహస్యం విన్నావంటే నువ్వు ఎగిరి గంతేస్తావు. ఏంటది? ఆ మాయలాడెవరితోనో ఫోన్లో మాట్లాడడం నేను రహస్యంగా విన్నాను. దాని మాటలు వింటుంటే అది నకిలీ గాజులు తీసుకురమ్మని ఎవరికో చెప్పింది. ఇంట్లో వాళ్ళందరి కళ్ళు కప్పాలని చూస్తోంది. కమలా, నువ్వు చెప్పేది వింటుంటే మనం ఏదో ఒకటి చేయక తప్పదు. అవును లవ్లీ, అది కూడా వీలైనంత తొందరగా చేయాలి. ఏదైనా ఒక ఉపాయం ఉంటే చెప్పు. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఆ దొంగని ఎలా ఇరికిస్తానో చూడు. అక్కయ్య, ఇంకేమైనా చెయ్యాలా? ఓర్ నాయనో, అయిపోయిందా? నువ్వు చాలా స్పీడ్గా ఉన్నావే. ఒక విషయం చెప్పనా, ఇన్ని కూరగాయలు కోయటానికి నాకు కనీసం 1 గంటైనా పడుతుంది. చూడండి, మీరు అనవసరంగా నన్ను పొగుడుతున్నారు. ఊళ్ళో అమ్మాయిలందరూ ఇలాగే పనిచేస్తారు. నేను కూడా పల్లెటూరు అమ్మాయినే, కానీ ఇంత తొందరగా నేను కూడా కొయ్యలేను. వచ్చేసారా? అక్క, ఎవరో నేను వెళ్ళి చూస్తాను. అరే, సేటుగారు మీరా? మీరు వస్తున్న విషయం మాకెవరు చెప్పనే లేదే. అత్తయ్య, నేనే రమ్మన్నాను. నా నగలన్నీ పాలిష్ చేయించుకోవాలి. ప్రణామాలు సేటుగారు. నమస్కారం అండి. అక్క, మీ నగలు కూడా తీసుకురండి, పాలిష్ చేయిద్దాం. ఇప్పుడే తీసుకొస్తాను, సరేనా? పద మీనాక్షి. నావి కూడా తీసుకొస్తాను. దీని సంగతి తేలిపోతుంది. అందరి ముందు దీని ముసుగు తీసేస్తాను. తీసుకోండి సేటుగారు, వీటిలో అత్తయ్య గారి నగలు కూడా ఉన్నాయి. తీసుకోండి. అస్మిత, నువ్వు కూడా నీ గాజులు తీసుకురా. సేట్ గారు పాలిష్ చేసిస్తారు.
ఏమైంది? వెళ్ళి తీసుకురా. అది పర్వాలేదు. అవి బాగానే మెరుస్తున్నాయి కదా, వాటిని పాలిష్ చేయాల్సిన అవసరం లేదు. బంగారం అన్న తర్వాత మెరుస్తుంది కదా, వాటిని పాలిష్ చేయించావంటే ఇంకా మెరుస్తుంది. అవును అస్మిత, వాటిని పాలిష్ చేయిద్దాం. పాలిష్ చేయించడం వల్ల అవి ఇంకా బాగా మెరుస్తాయి. అలాగే. గాజులు ఎక్కడి నుంచి తీసుకొస్తుంది? తన దగ్గర ఉంటే కదా తీసుకురావడానికి. తనకి గాజులు ఎక్కడి నుంచి వచ్చాయి? నకిలీవే అయ్యుంటాయి ఖచ్చితంగా. ఇవ్వండి, మీ గాజులు కూడా ఇవ్వండి. సేట్ గారు, ఈ గాజులు ఎంత క్యారెట్స్వి? నేను వేసుకునే జ్యువెలరీ 22 క్యారెట్స్, కానీ ఈ గాజులు ప్యూర్ 24 క్యారెట్స్ అయి ఉంటాయి, అవునా? అవును, వంశపారంపర్యం అంటే 24 క్యారెట్స్ అయి ఉంటుంది. లేదు, 24 క్యారెట్లో కాదు. అలాగే వీటి బరువు ఇంతకు ముందు కన్నా తక్కువగా ఉంది. $23 క్యారెట్లు. ఎందుకంటే నగల్ని స్వచ్ఛమైన బంగారంతో చెయ్యలేం. 10 గ్రాముల బంగారంలో 1 గ్రాము రాగి కలపక తప్పదు. కానీ సేటుగారు వీటి బరువు ఎలా తగ్గిపోయింది? అమ్మా కౌశల్య గారు, బంగారం వేసుకున్నప్పుడు తరుగుతుంది. బంగారం వేసుకున్నది అందుకే కదా. కానీ మీరేమీ కంగారు పడకండి. మీ వంశంలో రాబోయే 10 తరాల వారు వీటిని ధరించవచ్చు. కిరణ్, నువ్వు త్వరగా గాజులేవు. త్వరగా, అందరూ ఎదురు చూస్తున్నారు. అసలు నీ ఉద్దేశం ఏంటి? నా గురించి నువ్వేమనుకుంటున్నావు? నీ కిరణ్ నిన్ను ప్రమాదంలోకి నెట్టేస్తాడా? అంటే నువ్వు గాజులు అమ్మలేదా? అరే పిచ్చిదానా, బంగారు గుడ్లు పెట్టే బాతు కడుపుని ఎవడైనా కట్ చేస్తాడా చెప్పు? నేను అలాంటి వాడి కాదు. రోజు బంగారు గుడ్డు పెట్టే బాతుకి కొంచెం కొంచెం దానా వేస్తాను. ఎందుకంటే రోజు 2 బంగారు గుడ్లు ఇవ్వటానికి. ఇవిగా ఇక నేను బయలుదేరతాను. వీటిని మెరుగు పట్టించి మొత్తం నగలు రేపు పంపిస్తాను. ఇలా జరిగిందేంటి లవ్లీ? అత్తయ్య, పాలిష్ చేసి తిరిగి నాకు ఇచ్చిన తర్వాత వాటిని నా చేతుల నుంచి నేనెప్పుడు తీయను. పోన్లే లవ్లీ, అనుకోకుండా నువ్వు చాలా మంచి పని చేశావు. శివ అస్మితల పెళ్లి కన్నా ముందే మొత్తం నగలు పాలిష్ అయి వస్తాయి.